எங்கள் திருச்சிதே மேலே வெளியாவோ திங்கள் மானித்தன் விழுந்தார் போல் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேவி மேறு பொங்க வேப்பாடும் பேருந்தரே ஊருடி சிங்காசனித்திருந்தோ யாம் வந்த காரி மாறாய் தருளேலோ ரெம்பாவாய் மாரிமலை புலவுகில் மந்திக்கிறந்தோரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவாவாய் சீர் கோவிந்தா உந்தன்னை பாடுபறை கொண்டு யாம் பேசம்மானம் ஆடுபுகலம் பர்ஷ்ணானன்றாக சுடகமேட்டோர் வலையே தோடே செவ்வு பின்னே பார்சோரோ மோடனை வைத்து முழங்கை வெளிவார ஓடிருந்து புகலம் பர்ஷ்ணானன்றாக சுடகமேட்டோர் வலையே தோடே செவ்வு எங்களுக்கு வழியாதோ அறியாத పిల్లైகளோ అన్పినాన్ ఒన్నన్నై సిరి పేరలై భాగంగా ఈ రోజు మనం 24వ పాఠాన్ని యా బలాకృత్య భుక్తే గోదామకి మంగళం పాడింది మన అమ్మ అన్నమాట. అట్లాంటి అద్భుతమైనటువంటి మంగళాశాసన పాసురాన్ని ఈరోజు మన గోదమ్మ మనకి అందించింది. అయితే పరమాత్మ సౌలభ్యం కనిపిస్తుంది అనమాట. అంటే రామావతారంలో సౌశల్యం చూపించాడు పరమాత్మ, కృష్ణావతారంలో సౌలభ్యాన్ని చూపించాడు అనమాట. అయితే నిన్న ఏమైంది, గోపికలు కృష్ణ పరమాత్మను లేపి చక్కగా వారు ఏర్పాటు చేసినటువంటి సింహాసనంలో నిన్న కూర్చొని గోపికల యొక్క అభీష్టాన్ని తీర్చినటువంటి వాడు మన స్వామి అనమాట. అది ఇక్కడ చెప్తున్నాను. నిన్న వాళ్ళన్నారు ఇంగనే పోందురళి, అంటే గోపికలు వాళ్ళు చూడాలనుకున్నటువంటి ఆ శయన కారక సౌందర్యాన్ని నిన్న కూడా ఆస్వాదించారనమాట. అయితే మాట విన్నవాడే వెంటనే బాధలు ఎరగటండి, మేము నీళ్ళు ఇంతగా బాధ పెట్టామా, పాపం అంత దూరం నడిపించి హరిలోరంగ హరి హరిలోరంగ వందో మిరంగేలో రెంబావాయ్ లక్ష్మీ చరణలాక్షాంక సాక్షా శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాభుజ కస్తూరి గడ్డమ మంగళ தென்னங்கு தென்னங்காய் தெத்தாய் திரளபோத்திடாய் இருந்தாய் கல்லபோத்தி குண்டு கொடியாய் வெடுத்தாய் குணம் போத்தி கொள்வான் இந்தியாம் வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய் ఎందెన్ను మున్ సేవలమే ఎత్తిమలై కొల్వాన్ ఇంద్రియాం వందో. లోకాన్ని కొలిచాడు పరమాత్మ. 3వ పాఠంలో చెప్పుకున్నాం. ఎవరైనా 3 లోకాన్ని కొలిచినటువంటి స్వామి పేరు ఏంటండి? త్రివిక్రముడు, వామనుడు. అలా తన పాదంతో 3 లోకాలని కొలిచినటువంటి యొక్క స్వామి యొక్క తిరువడికి మంగళం పలుకుతోందండి అమ్మ. ఆనాడు పెంచుకుంటూ పోయాడండి. భూమి మీద పెట్టిన పాదానికేమో ఈ భూమి మీద ఉండేటటువంటి రాళ్ళు ఫలితముందనో లేదనో తర్కమెందుకు ముఖమనస అందించు సాధనము తెలుసా, ఆ పాద కమలమును కడిగెనో లేదో శ్రీపాద జలమైన సేవించెను తెలుసా, పద సేవలో ఫలితముందనో లేదనో తర్కమెందుకు ముఖమనస